నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గడ్డాలు పెంచుకుంటే ముఖ్యమంత్రులు ఎవరు? ఉత్తమ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన కేటీఆర్. త్వరలో బెగ్గర్లెస్ సిటీగా హైదరాబాద్, నకిలీ బిచ్చగాళ్లను ఏరేస్తామన్న మేయర్. నయీం కేసులో వేగమందుకున్న విచారణ, 9వ తేదీలోగా ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిటీ ఏర్పాట్లు. సాధారణ ప్రజలే లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులు, ఫైరింగ్ భయంతో ఇళ్లను వీడుతున్న స్థానికులు. ముంబైలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ టీం ఈ నెల 9న రాజ్కోట్లో ఫస్ట్ టెస్ట్. ఏపీలో మరో లెక్చరర్ విద్యార్థుల్ని వేధిస్తున్నాడు. గుంటూరు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ లక్ష్మి వేధింపులకు బలైన స్టూడెంట్ సంగతి మరిచిపోకముందే తూర్పుగోదావరి జిల్లా బీఫార్మసీ కాలేజీలో లెక్చరర్ శ్రీనివాస్ చీడ పురుగులా తయారయ్యాడు. కోరుకొండ మండలం బూరగపల్లిలో కేజేఆర్ బీఫార్మసీ కాలేజ్లో విద్యార్థినులను వేధిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా బీఫార్మసీ స్టూడెంట్స్ హాస్టల్స్ లో సీసీ కెమెరాలు పెట్టడమే కాకుండా వాటిని కార్ డ్రైవర్ తో కలిసి చూస్తూ కాలేజ్ టైంలో కామెంట్స్ చేస్తున్నాడని విద్యార్థినులు వాపోతున్నారు. 45 నిమిషాల క్లాస్ లో కేవలం 15 నిమిషాలే లెసన్స్ చెప్పి మిగతా టైం అంతా విద్యార్థినులతో డబుల్ మీనింగ్ డైలాగులతో కాలక్షేపం చేస్తున్నాడు ఈ కీచక గురువు. చాక్లెట్, బుక్ లాంటి మాటలకు మీనింగ్స్ తెలుసుకోమని విద్యార్థులను ఫోర్స్ చేస్తున్నాడు. శ్రీనివాస్ ను కఠినంగా శిక్షించాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కాలేజీలో ఆందోళనకు దిగారు. కేజేఆర్ కాలేజ్ ఘటనలో సీసీ కెమెరాలు చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా హాస్టల్ వరండాల్లో ఏర్పాటు చేయాల్సిన కెమెరాల్ని విద్యార్థినుల గదుల్లో ఎందుకు అరేంజ్ చేశారనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ రూమ్స్ డోర్ తీస్తే వాష్రూమ్ వరకు కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు పెట్టాల్సిన అవసరం ఏముందని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థినులను వేధించే విషయంలో లెక్చరర్ శ్రీనివాస్, కారు డ్రైవర్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారా, వీరికి పరోక్షంగా ఎవరైనా సహకరించారా అనే విషయం తేలాల్సి ఉంది. కేజీఆర్ కాలేజ్ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? కోరికొండ మండలం బూరుగుపూడిలో ఉన్న కేజీఆర్ ఫార్మసీ కాలేజీలోని కేచక టీచర్ శ్రీనివాస్ భాగవతం వివాదాన్ని రేపింది. అయితే విద్యార్థులందరూ కూడా ఆందోళనకు దిగి ఆ లెక్చరర్ని అంటే అసభ్యకరంగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన శ్రీనివాస్ని సస్పెండ్ చేయాలని, అలాగే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ విద్యార్థులందరూ కూడా ఈ 2 రోజుల నుంచి ఆందోళన చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చేసి వాళ్ళందరూ కూడా ఆందోళన తెలియజేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. దీంతో ఆ అధికార యంత్రాంగం కదిలి, అలాగే విద్యార్థి సంఘం నాయకులు కూడా వచ్చి ఇక్కడ దీని మీద చర్చలు జరిపిన పిదప ఆ ప్రిన్సిపల్ అయితే ఈ లెక్చరర్ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఇక్కడ ఉద్యమం చల్లారింది. అయితే దీంతో పాటు పోలీసులు కూడా ఏ విధంగా విద్యార్థినుల పట్ల ఎలాగా కీచకంగా వ్యవహరిస్తున్నాడో, ఎలాగే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే ఈ హాస్టల్ ఇక్కడ కేజీఆర్ ఫార్మసీ కాలేజీకి సంబంధించి ఇక్కడ హాస్టల్తో పాటు ఇక్కడ కాలేజీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ హాస్టల్లోని కొన్ని వందల మంది విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ కాలేజీలోని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ సీసీ కెమెరాలలోని వచ్చిన విజువల్స్తో పాటు వాళ్ళు వేసుకునే ఇన్నర్వైర్స్, డ్రెస్సులు కానీ కలర్స్ కానీ చెప్పి వాళ్ళ పట్ల విద్యార్థుల పట్ల చాలా అసభ్యకరంగా ఆ లెక్చరర్ శ్రీనివాస్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళతోటి కామెంట్లు చేస్తూ వాళ్ళని వేధింపులకు గురి చేసే విధంగా, బ్లాక్మెయిల్ చేసే విధంగా ప్రవర్తించడం జరుగుతున్నది. దీంతో ఆ విద్యార్థులందరూ కూడా ఈ విషయం తెలుసుకొని దీని మీద మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. ఎవరిని ఈ విధంగా కామెంట్ చేస్తున్నారో వాళ్ళు విద్యార్థులందరూ కూడా రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అండ్ దాంతో పోలీసులు కూడా ఇక్కడ చేరుకుని అక్కడ వివాదానికి సంబంధించి అతన్ని ఇప్పటికే ఆ శ్రీనివాస్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కోరుకొండ పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఈ విద్యార్థిని సంఘాలన్నీ కూడా ఆందోళన చేయడంతో పాటు వాళ్ళు చేపట్టిన విద్యార్థినులు, ఈ మహిళా విద్యార్థులు చేపట్టే ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసి వాళ్ళ తరపున వచ్చి ఇక్కడ ఆందోళన తెలియజేయడం జరిగింది. దీంతో ఈ వివాదం సద్దుమణగడంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులో తీసుకుని స్టేషన్లో పెట్టడం జరిగింది. వివాదం మరింత ఉధృత పరిస్థితులు చేరుకోకుండా అతన్ని అదుపులో తీసుకోవడంతో అలాగే చర్చలు జరిపి ఇక్కడి కాలేజీ యాజమాన్యం కూడా అతన్ని వెంటనే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు అతన్ని అరెస్ట్కి పోలీసులకు కూడా అరెస్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విద్యార్థులను ఇచ్చిన కంప్లైంట్ మేరకు కోరుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.
ఓవర్ టు స్టూడియో. కరీంనగర్లో ఇద్దరు పెళ్లాల పోలీసు భాగవతం మర్చిపోకముందే చిత్తూరు జిల్లాలో ఇంకో ఎస్ఐ ప్రేమ మోసం బయటపడింది. న్యాయం చేయాల్సిన వాడే వంచనకు దిగి ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని మోసం చేశాడు. చిత్తూరు జిల్లా బోయకొండకు చెందిన యువతికి రామకుప్పం ఎస్ఐ సునీల్ కుమార్ రెడ్డితో పరిచయం అయింది. తర్వాత అది ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి చేసుకుంటారని నమ్మించి 10 లక్షల వరకు తీసుకున్నాడు సునీల్. అనంతరం మొహం చాటేయడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. హడావిడిగా విచారణ చేపట్టిన అధికారులు సునీల్ ను సస్పెండ్ చేశారు. ప్రేమ వ్యవహారం స్టేషన్ వరకు వచ్చినా ఎస్ఐ మాత్రం నోరు మెదపడం లేదు. తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటోంది బాధితురాలు. ఎవరి పని వారు చెయ్యాలి. తనకు తెలియని విద్య నెత్తినేసుకుని ప్రయోగాలు చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అనర్థం జరుగుతుంది. ఓ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కూడా ఇలానే జరిగింది. డాక్టర్ చేయాల్సిన పని ఓ సెక్యూరిటీ గార్డు చేశాడంటే నమ్ముతారా? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో జరిగిన ఘటన చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తల మీద తీవ్రమైన గాయంతో ఉన్న మహిళను వైద్యం కోసం బంధువులు దవాఖానాకు తీసుకుని వచ్చారు. గాయానికి కుట్లు వేయాల్సి వస్తే డాక్టర్ లేదా నర్సు ఆ పని చూడాలి. కానీ లోనికి వెళ్లగానే ఆసుపత్రి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తి చకచకా ఆ పని కానిచ్చేశాడు. ఓవైపు చూస్తే బాధితురాలు నొప్పి తట్టుకోలేక విలవిల్లాడుతోంది. అసలే తల మీద గాయం, ఏమాత్రం అటు ఇటు అయినా ప్రాణాలకే ప్రమాదం. ఇది తెలిసి కూడా ఆసుపత్రి సెక్యూరిటీతో ఆ పని ఎలా చేయిస్తారు? ఈ తతంగాన్ని కళ్లారా చూసిన రోగి బంధువు సెల్ ఫోన్లో చిత్రీకరించి మీడియాను ఆశ్రయించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. నిన్న జాయింట్ కలెక్టర్ ఆసుపత్రికి వెళ్లి తనిఖీలు చేశారు. ఆ మర్నాడే ఈ ఘటన జరగటం విమర్శలకు తావిస్తోంది.